గత కొంతకాలంగా టాలీవుడ్‌లో విపరీతంగా చర్చించుకుంటున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలై 30 గురువారం 'శ్రీనివాస మంగాపురం' విడుదలైతే అవుతుంది. ఈ సినిమాను RX100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో టి. కిరణ్ దీన్ని నిర్మించారు. విశేషం ఏమిటంటే తమిళ సంగీత దర్శకుడు జి. ప్రకాష్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చితే బాలీవుడ్ అందాల భామ రవీనా టండన్ కూతురు రాషా టండన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అయితే ఇస్తుంది. జయకృష్ణ బాబాయ్ ఈనాటి స్టార్ హీరో మహేష్ బాబు. వైజయంతి మూవీస్ నిర్మించిన రాజకుమారుడితో యంగ్ హీరోగా 1999లో ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ అప్పట్లో జూలై 30 విడుదలైంది. అదే తేదీని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ శ్రీనివాస మంగాపురం కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. గట్టంలోని నటవంశం మూడో తరం హీరోగా జయకృష్ణ ఎంట్రీ ఉన్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలై 30నే వస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రానికి క్రేజ్ అయితే బాగా ఉంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ ను అభిమానించిన ప్రేక్షకులు మన దేశంలోనూ కోర్టులో ఉన్నారు. అందుకే ఈ ఆంగ్ల చిత్రాన్ని భారతీయ భాషలో డబ్ చేసి ఒక రోజు ముందే ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 స్పైడర్ మ్యాన్ మూవీస్ లో నటించినటువంటి టామ్ హాలండ్ ఈ తాజా చిత్రంలోనూ స్పైడర్ మ్యాన్ గా అలరించున్నారు. ఇటీవల విడుదలైన ఒడిసీలోనూ టామ్ హాలండ్ తన నటనతో మెప్పించారు. జూలై 31 శుక్రవారం అదే నువ్వు అదే నేను న్యూటన్స్ థాట్ల కర్మఖ్య రిలీజ్ కానున్నది. సుమంత్ హీరోగా రూపొందించిన న్యూటన్స్ థాట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, త్రినాథ్ వర్మ కీలక పాత్రలు పోషించారు. యూత్ కు ఓ సందేశాన్ని ఇచ్చే అంశంతో ఈ చిత్రం అయితే తెరకెక్కించినారని సమాచారం. గత ఏడాది సుమంత్ నటించిన అనగనగా సినిమా ఓటీటీకి పరిమితమైంది. అయితే ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈటీవీ విన్ కూడా ఇప్పుడు ఈ సినిమాకు ప్రొడక్షన్ లో భాగమైంది. మొదట్లో పెద్దగా జనాలు అయితే ఈ మూవీని పట్టించుకోలేకపోయినా కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇదేదో బాగానే ఉండేట్టు ఉందిగా అనే భావన అయితే కలిగించింది. జబర్దస్త్ తో పాపులారిటీని పొందిన అదిరే అది గత ఏడాది చిరంజీవి అనే సినిమాను డైరెక్ట్ చేశారు. అతని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రెండో సినిమా కామాఖ్య. అయితే సెన్సార్ అభ్యంతరంతో ఈ సినిమాను పేరునైతే మార్చారు, కర్మఖ్యగా మార్చారు. సముద్రీకర్ణి అభిరామి కీలక పాత్రలో పోషించిన ఈ సినిమాపై కూడా కాసింత ఆసక్తి అయితే నెలకొంది. ఓ గేటెడ్ కమ్యూనిటీలో జరిగే క్రైమ్ లవ్ అంశాలతో అదే నువ్వు అదే నేను రూపొందింది. ఇందులో కమిటీ కుర్రాళ్ళలో నటించిన కొందరు కీలక పాత్రలు పోషించారు. ఇక ఆగస్టు 1వ తేదీన రామ్ గోపాల్ వర్మ రూపొందించినటువంటి రక్త చరిత్ర 2 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇందులో సూర్య, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారులు. అప్పట్లో రక్త చరిత్ర 1 బాగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు రక్త చరిత్ర 2 విడుదల చేయడానికి కారణం సూర్యకు ఉన్నటువంటి ఇమేజ్ అని చెప్పొచ్చు. మరి ఈ 6 సినిమాల్లో ప్రేక్షకులను ఏ సినిమా ఏ రేంజ్ లో ఆపడానికి చూడాలి. సో మరిన్ని ఇలాంటి టాలీవుడ్ న్యూస్ లను మూవీ సంబంధించిన అప్డేట్ల కోసం మన తెలుగు రీక్యాచ్ ని ఫాలో.